ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పండి సార్, ఏం కావాలి? బాంబు. లక్ష్మీ బొమ్మ, వంకాయ బొమ్మ సార్. అయినా ఇది టపాసులు అమ్మే షాప్ కాదు సార్, హార్డ్వేర్ షాప్ సార్. నాకు కావాల్సింది కూడా వంకాయ బాంబు టెంకాయ బాంబు కాదు, ఒరిజినల్ బాంబు. సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరు మీరు? ఇక్కడ అలాంటివి అమ్మం. ప్లీజ్ మీరు వెళ్ళిపోండి సార్. చూడు, నేనంతా తెలుసుకుని వచ్చాను. చూడు, ఇందులో డబ్బుంది. నీకు ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ ఇస్తాను, తీసుకో. కానీ నాకు మాత్రం బాంబు కావాలి. మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. సార్, ఇది కూడా మీరు అడిగిన ఐటమ్. సార్, ఇది చాలా డేంజరస్, హైలీ ఎక్స్ప్లోజివ్. పేలితే చుట్టుపక్కల మనుషులు, ప్రాంతాలు నామరూపాలు లేకుండా పోతాయి. ఓకే, థ్యాంక్ యూ. సార్, ఒక్క నిమిషం. మీ పేరేంటి? నా పేరు నీకు అవసరం లేదు, నీ పేరు నాకు అవసరం లేదు. నువ్వు నాకు బాంబు అమ్మలేదు, నేను నీ దగ్గర కొనలేదు, అంతే. ఓకే, నాకు కావాల్సింది కూడా అదే. గుడ్. రణ్వీర్, ఏమైంది? బాంబు కొన్నావా? తీసుకున్నాను. బాంబా? ఇప్పుడు ఏం చేయాలి? మీ ఇంట్లో భద్రంగా పెట్టు. ఏం చేయాలో తర్వాత చెప్తాను. ఏంటి, బాంబు మా ఇంట్లో ఉంచుకోవాలా? ఇది చాలా ప్రమాదకరం అని తను చెప్పాడు. అది పేలినంత వరకు ఏ ప్రాబ్లం రాదు, కంగారు పడకు. వెళ్ళు. ఈ మనోహరి ఎప్పుడు చూడు నన్ను రిస్కులు పెడుతూనే ఉంటుంది. బాంబు ఏంటి మనోహరి? కొంపతీసి రేపు వెళ్లే కారులో బాంబు పెడతారా ఏంటి? అది పేలితే మన మీదే డౌట్ వస్తుంది. రేపు మనం వెళ్ళట్లేదు కాబట్టి. టెన్షన్ అవ్వకు చంబా. ఆ బాంబుని కారు బాంబులో వాడట్లేదు. మరేం చేయబోతున్నావు? ఆ బాంబు దేనికి ఎలా వాడతానో రేపు తెలుస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయి. ఈ మనోహరి నన్ను కంగారు పెట్టి చంపేలా ఉంది. అయ్యో, సరేనమ్మా, జాగ్రత్త. ఇంక నేను బయలుదేరుతాను. ఇంటికెళ్ళి చుట్టుపక్కల వాళ్ళని, బంధువుల్ని అందరినీ సీమంతానికి పిలవాలి. పైగా శుభలేఖలు కూడా వేయించాలి. సీమంతానికి శుభలేఖలు ఎందుకు సార్? భలేవాడి రాతాడు. బాగీ పెళ్లి నాకు తెలియకుండా జరిగిపోయింది. ఆ పెళ్లికి నేను శుభలేఖలు కూడా పంచలేదు, ఎవరిని పిలవలేదు, ఏమీ చేయలేదు. అందుకే ఇప్పుడు సీమంతాన్నే పెళ్లిలాగా చేద్దాం అనుకుంటున్నాను. ఓ, నా అనుకున్న వాళ్ళందరినీ పిలిచి విందు భోజనం పెడతాను. అంగరంగ వైభవంగా కార్యం జరిపిస్తాను. నానా, అవన్నీ ఎందుకు నానా? మీ కూరకి ఖర్చు ఎక్కువ అవుతుంది. నా దగ్గరున్నాయి తల్లి. నీ సీమంతం కోసమని 6 నెలల నుంచి కష్టపడి కూడబెట్టానమ్మా. ఆ పిల్లలు, రేపు అందరూ రెడీగా ఉండండి. మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు.
అలాగే తాతయ్య. థ్యాంక్ యూ సో మచ్. నాకు కాదమ్మా, మీ నాన్నకి చెప్పండి. ఆయన వల్లే మనం ఊరెళ్తున్నాం, ఆయన వల్లే ఈ సీమంతం కూడా చేయబోతున్నాం. ఉంటాను పిల్లలు. అలాగే తాతయ్య. ఉంటాను బాబు. వెళ్ళొస్తాను అల్లుడు గారు, వెళ్ళొస్తానమ్మా. ఉంటాను బుజ్జి తల్లి. నాన్న బాయ్ చెప్తుంటే అక్క పలకట్లేదేంటి? ఓ, ఆ పిలుపు నాకు మాత్రమే ఏమో. మావయ్య ఒక్క నిమిషం, రాతోడు ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. అలాగే సార్. అయ్యో ఎందుకు బాబు, నేను వెళ్ళిపోతాను. లేదు మావయ్య, నేను భాగ్య ఫంక్షన్ మీ ఇంట్లో చేయడానికి ఒప్పుకున్నాను కదా. ఇప్పుడు మీరు నా మాట విని హ్యాపీగా వెహికల్లో వెళ్ళండి. అలాగే బాబు. రాతోడ్ రండి సార్, అల్లుడు గారు అంత ప్రేమగా చెబుతుంటేను. పదండి. రండి. రాతో రేపు సీమంతానికి నువ్వు కూడా ఖచ్చితంగా రావాలి. అయ్యో భలేవాళ్ళు సార్, నేను రాకుండా ఎలా ఉంటాను? మా మిశ్రమ సీమంతం ఛాన్సే లేదు, ఖచ్చితంగా వస్తాను. అడావిడంతా నాదే. మావయ్య బాబు ఇది తీసుకోండి మావయ్య. ఎందుకు బాబు? సీమంతం ఖర్చులకి. కార్యానికి సరిపడా డబ్బులు నా దగ్గర ఉన్నాయి బాబు. ఆ డబ్బులు ఈ 6 నెలలు మీ రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించుంటారు. ఇంకా అప్పులు కూడా చేసుంటారు. అయ్యో అలాంటిదేం లేదు బాబు. నాకు తెలుసు మావయ్య, ఈ వయసులో మేం మీకివ్వాలి కానీ మీ కష్టార్జితం మీరు మాకివ్వడం ఏంటి? తీసుకోండి. మీ మనసుకు నచ్చినట్టుగా సంతృప్తిగా ఏ లోటు లేకుండా సీమంతం జరిపించండి. నా కూతురు సీమంతం చేస్తూ అల్లుడు గారి దగ్గర డబ్బులు తీసుకోవడం ఏ బాగుంటుంది చెప్పండి. ఈ డబ్బులు అల్లుడిగా కాదు, మీ కొడుగ్గా ఇస్తున్నాను. ప్లీజ్ తీసుకోండి. మీకే ఒక కొడుకుంటే తీసుకోరా చెప్పండి. మీ కొడుగ్గా నేను మీ కష్టాన్ని పంచుకోకూడదా? తీసుకోండి సార్, లేకపోతే మా సారు బాధపడతారు. తీసుకుంటాను బాబు. నేను కష్టపడకూడదనే మీరు నాకు ఎన్నో చేశారు. నిజంగా మీరు దేవుడు లాంటి వాళ్ళు బాబు. మీ రుణం ఎలా తీర్చుకోను. అయ్యో మావయ్య, ఈ చేతులతో మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి కానీ ఇలా దండం పెట్టకూడదు. జాగ్రత్త. రాతోడు సార్ తీసుకెళ్ళు. రండి సార్.